మరో 2 రోజుల్లో ప్రాణప్రతిష్ఠ జరుపుకొనున్న ఈ బాలరామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. 5 అడుగుల ఎత్తున్న బాలరాముడి విగ్రహాన్ని ప్రస్తుతం ముఖం కనిపించకుండా పసుపు గుడ్డతో కప్పి ఉంచారు. బాలరాముడికి ప్రాణం పోస్తూ ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 3 విగ్రహాలు తయారు చేయించగా వాటిల్లో అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా మలచబడిన బాలరామయ్య విగ్రహం ఎంపిక చేయబడింది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు సాంప్రదాయానుసారంగా సాగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. లేటెస్ట్ గా బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. బాలరాముడి విగ్రహానికి ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. వాస్తవానికి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ కోసం 3 విగ్రహాలను సిద్ధం చేయించారు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు. వాటిల్లో కర్ణాటకకు చెందిన శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం గర్భగుడిలో కొలువు తీరనుంది. ఈ విగ్రహానికి కోట్లాది మంది భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.